జీవీఎంసీ జోన్ 2 పరిధిలో మధురవాడలో కమర్షియల్ స్థలం యజమానులు బరితెగిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ వైసీపీ జిల్లా నాయకుల అండతో ఫుట్పాత్ ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ కమర్షియల్ నిర్మాణాలను చేపట్టారు. మేయర్ పదవి వైసీపీ చేతిలో ఉండటంతో దర్జాగా అనుమతులు లేకుండానే నిర్మాణాలను చేపడుతున్నారు. ఫుట్పాత్లపై వ్యాపారాలను పెట్టించి వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రధానంగా చూసుకునేటప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 నెలలు కావాల్సింది. కానీ గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే దందాలు చేపట్టారో ఇప్పుడు కూడా యథావిధిగా అదే దందాలను కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో చూసుకునేటప్పటికీ ఏకంగా ప్రభుత్వం నిర్మించిన ఫుట్పాత్ ని మొత్తం కూడా ధ్వంసం చేసి పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఆ సైట్ కి రోడ్డు మార్గం వేసుకుంటున్న ప్రక్రియ అయితే ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. దీనిపై స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి ఫుట్పాత్లు ప్రజా ప్రయోజనాల కోసం వేసేటప్పుడు కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం స్వలాభం కోసం ఆ విధంగా వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం, దాంతోపాటు మొత్తం ప్రభుత్వం యొక్క ధనాన్ని కూడా వృధా చేయడం మొత్తం కూడా చూసుకునేటప్పటికైతే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ తో చూపిస్తున్న విషయం ఉందో దానికి సంబంధించినంత వరకు మధురవాడలోని ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి దానికి ప్రభుత్వం యొక్క నిర్వహించిన ఈ ఫుట్పాత్ ను అయితే పూర్తిగా ధ్వంసం చేసి సొంత రోడ్డు మార్గాన్ని నిర్మించుకోవడానికైతే జగ్గుపల్లి అప్పలరాజు అనే వ్యక్తి అయితే దీనికైతే బరితెగించాడు. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే స్థానికులు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేటర్లు కూడా దానిపై ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ రోజు ఆదివారం కావడం, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా సెలవు కావడంతో ఇదే అంచునుగా చూసిన అప్పలరాజు తన సైట్ కి ప్రభుత్వ స్థలాన్ని దారిగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ పనులు మొత్తం కూడా ప్రారంభించారు. పనులు ప్రారంభించినప్పటికీ దానికైతే స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం లెక్క చేయకుండా తనకి మేయర్ తో బాగా సత్సంబంధాలు ఉన్నాయి, మేయర్ చెప్పడం వల్లే చేశామంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే జీవీఎంసీ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ ధనంతో ఏదైతే నిర్మించిన ఫుట్పాత్ ను ధ్వంసం చేసినప్పటికీ దాంతో అక్కడ సొంత ప్రయోజనాల కోసం నిర్మించుకుంటున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా జీవీఎంసీ అధికారులు స్పందించలేదు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే జీవీఎంసీ అధికారులు ఇటువంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఇటువంటి ఫుట్పాత్లు కావచ్చు లేకపోతే మెడవి కావచ్చు ఇలాంటి కూడా ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడానికి అయితే ఇటువంటి వాళ్ళు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడికి వైసీపీ మూలాలు ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఇటువంటి భూదందాలకి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడేవారు. అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అయినా సరే కూటమి ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఇదే కానీ కొనసాగినట్లయితే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదందాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు కూడా అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు పూర్తిగా కూడా ఆక్రమణకు గురైన నేపథ్యంలో ఈ రోజు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది కనుక దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు దీని మీద దృష్టి సారించి ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారని స్థానికులు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.